ఆంధ్రాని ఇప్పుడు నడిపిస్తోంది మోడీ సర్కార్. అభివృద్ధి అంతా మోడీ సర్కార్ది. అదే సందర్భంలో ఇక్కడ యాక్టివిటీ అమరావతి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటోంది. దానికి కూడా డబ్బులు కేంద్రమే ఇస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే కేంద్రం లేకపోతే ఇవాళ నడి రోడ్డు మీద నుంచుని ఉండేవాళ్ళు. ఇప్పుడు హైవేలు కట్టియడం, ఈవెన్ మనకున్నటువంటి స్టేట్ రోడ్లు అంటే R&B రోడ్లను కూడా హైవేలుగా మార్చేస్తూ కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. ఇవే కాకుండా గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామ ప్రాంతాల్లో వేస్తున్న రోడ్లు, సిమెంట్ రోడ్లైనా తారు రోడ్లైనా అవన్నీ కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే. తాజాగా 608 రోడ్లని ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PMGSY 4లో రాష్ట్రానికి 608 రోడ్లను కేంద్రం మంజూరు చేసింది. 3 కేటగిరీలో వాటి పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. DPRని పంపించమని అడిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని. పంచాయతీరాజ్ శాఖ అంటే మన పవన్ కళ్యాణ్ గారి శాఖని అడిగింది, ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 70,125 కోట్లతో 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇందులో కేంద్రం 60% వాటా, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చుకోవాలి. రాష్ట్రానికి మంజూరైన రోడ్లను మైదాన ప్రాంతాల్లో 500కి పైగా జనాభా గల గ్రామాల్లో, 200కు పైగా ప్రజలు ఉన్న గిరిజన కొండ ప్రాంతాలు, 100కు పైగా జనాభా గల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వేయడానికి రెడీ అనమాట. 2025-26 సంవత్సరానికి తొలి విడతగా దాదాపు 150 రోడ్ల పనులకు రాష్ట్ర అధికారులు DPR రూపొందిస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి ఆమోదం లభించాక టెండర్లు పిలవబోతున్నారు.